నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గోషామాల్లోని పోలీస్ మైదానంలో ఉన్నాము. ఇక్కడ 30 ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే 7 నుంచి 8 అంతస్తుల వరకు ఈ భవనం ఉంటుంది. 750 నుంచి 1000 పడకల గల ఆసుపత్రి, కొత్త ఆసుపత్రి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ఒక చరిత్ర ఉంది. ఈ ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి చాలామంది రోగులు వస్తుంటారు. అలాగే ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసిన చరిత్ర ఉస్మానియా ఆసుపత్రికి ఉంది. అలాగే కొత్త ఔషధాలను కనిపెట్టిన చరిత్ర కూడా ఉస్మానియా ఆసుపత్రికి ఉంది. 2 దశాబ్దాల పాటు వేచి చూస్తున్నారు. ఏదంటే ఉస్మానియా ఆసుపత్రికి ఏదైతే పాత బస్తీకి ఒడ్డున సరిహద్దులో గల ఉస్మానియా ఆసుపత్రికి భవనానికి బదులుగా ఇంకో కొత్త ఆసుపత్రి భవనం నిర్మించాలని 2 దశాబ్దాలుగా ఎన్నో గవర్నమెంట్లు ప్రయత్నించాయి. చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో కొత్త ఆసుపత్రి నిర్మించబోతున్నారు గోషామాల్లోని పోలీస్ మైదానంలో. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 7 ఎకరాల్లో 2 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ అప్పుడు అనివార్య కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల నిర్మించలేకపోయారు. తర్వాత కేసీఆర్ హయాంలో కూడా 5 ఎకరాల్లో 2 భవనాలు నిర్మించాలనుకున్నారు. కానీ అప్పుడు కూడా కుదరని పరిస్థితి. అప్పుడు కేసీఆర్ కూడా ఉస్మానియా ఆసుపత్రి, ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి ఉందో దానికి ఒకసారి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి మొత్తం అంతా చూసి పరిశీలించి తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు 5 ఎకరాల్లో 2 కొత్త ఆసుపత్రి భవనాలు నిర్మిద్దాము అని అప్పుడు ప్రకటించారు. కానీ అది కూడా అప్పుడు పూర్తి కాలేని పరిస్థితి. అంటే ప్రకటించడం మాత్రమే జరిగింది, కానీ తర్వాత స్టార్ట్ కాని పరిస్థితి. బట్ ప్రస్తుతం ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇది మధ్యలో సిటీ సెంటర్గా మారనుంది. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి అనుసంధానంగా వైద్య సేవలు అందించబోతున్నారు. వైద్యాధికారులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ఆసుపత్రి భవనానికి, ఏ ఆసుపత్రి భవనానికైనా మెడికల్ కాలేజ్ కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఈ ఆసుపత్రి మాత్రం ఉస్మానియా మెడికల్ కాలేజ్కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి అనుసంధానంగా చాలా ఈజీగా వైద్య సేవలు అందించాలని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే సిటీలో దాదాపు 100 పోలీస్ స్టేషన్ల లోపు ఎలాంటి వాహనాన్ని పట్టుకున్నా, ఎలాంటి వాహనం మీద కేసు అయినా ఆ వాహనాలను ఇక్కడికే తీసుకొస్తారు. ఇప్పుడు లోపల పోలీస్ మైదానంలో, గోషామాల్లోని పోలీస్ మైదానంలో దాదాపు 10,000 వెహికల్స్ ఉన్నాయి. కార్లతో పాటు బైక్స్ ఇవన్నీ కలిపి 10,000 వెహికల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ఆసుపత్రి కడితే మరి ఆ 10,000 వాహనాలను, ఏవైతే లోపల వెహికల్స్ ఉన్నాయో వీటన్నింటినీ ఎక్కడికి తరలిస్తారు? మరి ఆ స్థలం ఎక్కడ ఉంది స్థలం? ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఇన్ని అడ్డంకుల మధ్య ఆసుపత్రి నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైతే పోలీస్ మైదానం మనం గోషామాల్లో ఉన్నామో ఇక్కడ దాదాపు 2,500 నుంచి 3,000 మంది సిబ్బంది ఉంటారు దీంట్లో. అలాగే దాదాపు 30 గుర్రాలు ఉంటాయి. 30 గుర్రాలకు డైలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాటిని వివిధ కార్యక్రమాలకు, సిటీలో ఏదైతే ప్రారంభ కార్యక్రమాలకు ఆ గుర్రాలను వాడుతుంటారు. ట్యాంక్ బండ్ పైన అయితేనేమి, పేరెడ్కి సంబంధించి ఇలాంటి టైంలో వాడుతుంటారు. అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఇప్పుడు అడుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఆసుపత్రి కడితే మరి మమ్మల్ని ఎక్కడికి మారుస్తారు? మమ్మల్ని ఏ ప్లేస్కి మారుస్తారు? ఎందుకంటే దాదాపు 150 ఫ్యామిలీస్ ఇక్కడ పక్కనే హెడ్ క్వార్టర్స్లో ఉంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి చేంజ్ చేస్తే మేము ఉంటున్న హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ చాలా దూరం అయిపోతుంది. ఇక్కడ అంటే చాలా దగ్గరగానే ఉంటున్నాం మేము, పక్కనే మైదానానికి, అలాగే ఉండే హెడ్ క్వార్టర్స్కి. అలాగే ఏదైతే మార్వాడి ట్రస్ట్కి సంబంధించి, కూడా ఒక మార్వాడి ట్రస్ట్కి సంబంధించి దీంట్లో వాళ్ళు ఎప్పుడు ఫంక్షన్స్కైనా వివిధ కార్యక్రమాలకైనా వాడుకుంటుంటారు ఈ మైదానాన్ని. ఇప్పుడు మరి ఆసుపత్రి కడితే మరి వాళ్ళకు జరిగే కార్యక్రమాలు, వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకు మరి ఏ ప్లేస్ని కేటాయిస్తారు? ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా జరుపుకుంటారు వాళ్ళ కార్యక్రమాలన్నీ, ఏమైనా ఫంక్షన్లు కూడా. ఇది ఒక సందేహం ఉంది. మరి వీటన్నిటిని ఏ విధంగా సెటిల్ చేసి మరి ఇక్కడ ఆసుపత్రి నిర్మించబోతున్నారు? ప్రస్తుతానికైతే చాలామంది రోగులు హర్షం చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ప్రకటించడం ద్వారా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా, ఎందుకంటే సిటీ నడుబొడ్డున మళ్ళీ మంచి ఆసుపత్రి రాబోతుంది, కొత్త ఆసుపత్రి, అధునాతన పరికరాలు. ఏదైతే కొత్త ఆసుపత్రికి సీసీ కెమెరాల నిఘాతో రాబోతుంది కొత్త ఆసుపత్రి. అలాగే ఏదైనా అగ్ని ప్రమాదాల నుంచి, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా వాటి నుంచి తట్టుకునే విధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా అలాంటి అధునాతనంగా నిర్మించబోతున్నారు. అలాగే ఓపీ విభాగంతో పాటు ఇన్పేషెంట్ విభాగంని కూడా చాలా, అంటే కావాల్సిన ఆపరేషన్ థియేటర్లు అయితేనేమి, పడకలు అయితేనేమి అన్నీ చాలా అధునాతనంగా నిర్మించబోతున్నారు కొత్త ఆసుపత్రి. చూద్దాం మరి రానున్న రోజుల్లో దీనిపైన ఏమైనా అభ్యంతరాలు రాబోతున్నాయా, మరి ఎలాంటి విమర్శలు రాబోతున్నాయి, ఆ విమర్శలు తట్టుకొని, అభ్యంతరాలను తట్టుకొని గవర్నమెంట్ ఏ విధంగా ఈ ఆసుపత్రి నిర్మించబోతుంది చూద్దాం.